ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని, పల్లీలు వేయించి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసేయండి. పప్పు దినుసులు వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసేయండి. కరివేపాకు కూడా వేసేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ బీన్స్, ఉప్పు అండ్ పసుపు కూడా వేసేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేయండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్యారెట్, బీన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ఉడికించుకున్న రైస్ వేసుకుందాము. రైస్ వేసి అంతా కలిసేలా ఒకసారి కలిపేసేయండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం అయితే వేసుకొని ఒకసారి కలిపేసి వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి కలిపేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెమన్ రైస్ రెడీ. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటం అన్న తర్వాత బీన్స్ వేసుకోండి. దాన్ని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాప్ పెట్టేసేయండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని 10 to 15 దాకా వెల్లుల్లి రెమ్మలు, నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. 2 స్పూన్స్ కారపొడి కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 10-15 మినిట్స్ తర్వాత అయితే బీన్స్ ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. నెక్స్ట్ ఇది ఉడికిపోయిన తర్వాత ఈ కారపొడి కూడా అంతా వేసేసి కలిసేలా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి 2 మినిట్స్ తర్వాత అయితే మన బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నవతాస్ కిచెన్. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని అయితే సపరేట్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరికాయ స్కిన్ ఉంది కదా, అది కూడా కంప్లీట్గా తీసేయండి. నెక్స్ట్ ఒకసారి కడిగేసి కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు ఎంత ఉందో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా వేసేసి 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. బౌల్ తీసుకొని ఇప్పుడు ఇదంతా స్ట్రెయిన్ చేసుకుందాము. 1 మోర్ కప్పు వాటర్ కూడా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా పిప్పి అంతా సపరేట్ చేసుకున్న తర్వాతకి సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుంటే మన కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పిప్పిని కర్రీలో యూజ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్